హాయ్ అండి, నేను మీ రాజేశ్వరి. అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం. ఈరోజు కథ పేరు అమ్మ మాట. రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఆ గొర్రెల కాపరి ప్రతిరోజు గొర్రెలన్నింటినీ మేత కోసం అడవికి తీసుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక గొర్రెకి పిల్ల పుడుతుంది. పిల్ల పుడితే ఆ గొర్రె పిల్లను కూడా ఆహారం కోసం అడవికి తీసుకొస్తూ ఉండగా ఆ గొర్రె పిల్ల బాగా అల్లరిది. బయటికి వెళ్ళిపోయి రావడం మందలోంచి తప్పిపోవడం అలా చేస్తూ ఉండేది. ఒకరోజు దాని తల్లి చూసి, అమ్మ నువ్వు అలా ఒంటరిగా వెళ్ళకూడదు, వెళితే మనం వెళ్ళేది అడవి కాబట్టి అక్కడ క్రూర జంతువులు ఉంటే ఒంటరిగా ఉంటే తినేస్తాయమ్మా, నువ్వు వెళ్ళకు అని చెప్తే అప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమనుకుందంటే, చిచ్చి ఆ అమ్మ కుళ్ళిది, నన్ను ఒంటరిగా వెళ్ళి ఆడుకోనవట్లేదు, మంచి ఆటలు ఆడుకుందామంటే బయటికి వెళ్ళనవట్లేదు, మమ్మీ కుళ్ళిది స్వార్థంగా చెబుతుంది అనుకుని అలా అమ్మకు తెలియకుండా ఒకరోజు మందలోంచి తప్పుకుని బయటకు వెళ్ళిపోయింది గొర్రెపిల్ల. బయటికి వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను అడవిలో ఒక పులి చూసి ఒంటరిగా ఉంది కదా అని దాన్ని పట్టుకుని తినేసింది. ఆ గొర్రెపిల్ల చనిపోతే ఇంకేముంది, వాళ్ళ అమ్మ ఎత్తుక్కుంది, ఎక్కడా లేదు. తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మకి ఒంటరిగా వెళ్ళటం వలన పులి తినేసింది అని. అయ్యో అనుకుంది అమ్మ. అప్పుడు ఇంకేముంది, అలా అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోవటం వలనే కదా ఆ గొర్రెపిల్ల అనేది చనిపోయింది. అలా వెళ్లకుండా ఉండి అమ్మ మాట వింటే బతికుండేది కదా ఈరోజు. అమ్మ మాట వినకుండా వెళ్ళిపోవటం వలన చనిపోయింది. ఈ కథలో నీతి ఏంటో మీకు తెలుసా? అమ్మ ఎప్పుడూ మనకి మంచి జరగాలని చెప్తుంది తప్ప ఏ స్వార్థంతోనూ ఆవిడెప్పుడూ చెడు జరగాలని ఏ స్వార్థంతోనూ చెప్పదు. కాబట్టి అమ్మ ఎప్పుడు ఏ మాట చెప్పినా వినాలి. ఎందుకంటే అమ్మ మన మంచి కోరి చెప్తుంది కాబట్టి అమ్మకు స్వార్థం ఉండదు. కాబట్టి అమ్మ మాట ఎప్పుడు వినండి పిల్లలు. బాయ్. ఈరోజు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. రేపు మరో కథతో మీ ముందు ఉంటాను. బాయ్.